హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు హ్యాపీగా జరుపుకోవాలన్నారు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామన్నారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు నగరంలోని ఫ్లైఓవర్స్ మూసివేస్తామంటున్న ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. గంటల్లో న్యూ ఇయర్ వేడుకలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి హైదరాబాద్ వాసులందరూ ఒకవైపు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవుతుంటే మరొక వైపు న్యూ ఇయర్ వేడుకలు అనేవి ప్రశాంతంగా సాగాలి, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, జీరో యాక్సిడెంట్, అలాగే డ్రగ్స్ కు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎలాంటివి జరగకుండా ఉండేలాగా పకడ్బందీ చర్యలు ఒకవైపు పోలీసులు తీసుకుంటారు. ప్రధానంగా ట్రాఫిక్ కి సంబంధించి ఎలాంటి రూల్స్ ఉన్నాయి, వాహనదారులకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు. మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఏంటి సార్, ప్రధానంగా న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి వాహనదారులకు ప్రధానంగా మీరు ఎలాంటి ఆంక్షలు పెడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తున్నారు? 2026 కొత్త సంవత్సరం రాబోతుంది. 2025 సంవత్సరం కొత్త సంవత్సర స్వాగత వేడుకల్లో ఎలాంటి అపశృతులు జరగకుండా వాహనదారులందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరేట్టుగా రీసెంట్గానే డీజీ గారు అరైవ్ అనే ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క కమిషనర్ గారు శ్రీ విసి సజ్జనార్ గారి ఆదేశాల మేరకు మా జాయింట్ సిపి గారు జోయల్ డేవిస్ గారి ఆధ్వర్యంలో మొత్తం హైదరాబాద్ సిటీ అంతా కూడా దాదాపు 100 ఏరియాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ అనేది ఈరోజు సాయంత్రం మొదలు పెడుతున్నాం. సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది, తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా నడుస్తుంది. తర్వాత దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే అందరూ క్షేమంగా ఇంటికి చేరాలా, ఎక్కడ కూడా ఒక్క ప్రమాదం కూడా జరగకూడదు. ఇటు తాగి వెహికల్ నడిపినట్టయితే తాగి నడిపే వాళ్ళకి ప్రమాదం, అదేవిధంగా రోడ్డు మీద పోయే అమాయకులకు కూడా ప్రమాదం. కాబట్టి దీన్ని నివారించడం కొరకు మొత్తం ఎంటైర్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఫోర్స్ అంతా కూడా రాత్రంతా రోడ్ల మీద ఉంటారు, ఇంక్లూడింగ్ సీనియర్ ఆఫీసర్స్తో సహా అందరు రోడ్ల మీద ఉంటారు. ఉదయం 6 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫ్లైఓవర్లు అన్ని కూడా రాత్రి 11 గంటలకు అన్ని ఫ్లైఓవర్లు క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఉదయం 6 గంటలకి ఫ్లైఓవర్లు ఓపెన్ అవుతాయి. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా దయచేసి కొత్త సంవత్సరం ఆనందంగా స్వాగతిద్దాం, ఎక్కడ ప్రమాదాలు జరగకుండా ప్రశాంతంగా ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవాలా, ఆనందంగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కి సంబంధించి అంటే ట్రాఫిక్ కి సంబంధించిన ప్రధాన వివరాలు ఇవి. రాత్రి నుంచి అంటే రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు ఈ ఆంక్షలు అనేవి ఉంటాయి. ఫ్లైఓవర్లు ఎక్కడ కూడా ఓపెన్ చేసి ఉండవు, అన్ని కూడా క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ట్యాంక్ బండ్ వైపు కూడా ఎలాంటి వాహనాలను అనుమతించము. అలాగే దాదాపు 100కు పైగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన టీములు రోడ్లపైకి వస్తాయి. సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా రోడ్లపైనే ఉంటారు. కాబట్టి తాగి వాహనాలను నడపకండి, ఇతరుల ప్రాణాలను కూడా తీసుకోవద్దు, సెలబ్రేషన్స్ కి తాము అడ్డంకి కాదు అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ కు స్వాగతం పలకాలనేదే తమ వర్షన్. ఆ రకంగానే వాహనదారులు, హైదరాబాద్ వాసులు అందరూ కూడా సహకరించాలని ప్రస్తుతం అయితే ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. కెమెరా రాజేష్.